కూటమి ప్రభుత్వం తమకు 6 నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదని ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని మండిపడుతున్నారు. తక్షణమే నిధులను విడుదల చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు కూలీలు. చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా ప్రజాధనం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ 6 నెలలుగా జీతాలు అందక ఒక్క పూట తినడానికి కూడా ఉపాధి కూలీలు అవస్థలు పడుతున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వేతనాలకు ఫేస్ యాప్ను లింకు పెట్టడం సరికాదు అంటున్నారు. తాడేపల్లి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఆందోళన బాట పట్టారు. దాదాపు 6 నెలలుగా బకాయిలు పెండింగ్లు ఉన్నాయి. వెంటనే ఆ బకాయిలు విడుదల చేయాలంటూ కోరుతున్నారు. దాంతోపాటు ఇతర డిమాండ్స్ కూడా పెట్టి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూలీలంతా కూడా వచ్చారు. దీనికి తోడు ఫేస్ యాప్ పెట్టడంతో అనేక చోట్ల అటెండెన్స్ పడక ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫేస్ యాప్ను రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం. సార్, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్రంలో గత 6 నెలలుగా ఉపాధి కార్మికులు ఎర్ర టెండర్లో పనిచేసిన దాదాపు 1200 కోట్ల రూపాయలు చేసిన పనికి బకాయిలు చెల్లించాలి. అందుకోసమే అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ బర్త్డేలు కాదు, పేదోళ్ళకి అన్నం పెట్టి ఆకలి సావుల నుండి కాపాడమని ఈరోజు కమిషనరేట్కి వచ్చాం. ఐటీ అని పిచ్చి పట్టిందేమో తెలియదు, కానీ కూలీలు అడవిలో ఎర్ర టెండర్లో పనిచేసే వాళ్ళకి ఫేస్ యాప్ ఎక్కడైనా పనిచేస్తుందా? పట్టణాల్లోనే నెట్ సౌకర్యం లేక బ్యాంకులు కూడా పనిచేయవే. అటువంటిది పనిచేసే చోట ఫేస్ యాప్ చేసి అందులో హాజరుపడక రోజుకు 2 నుంచి 3 లక్షల మంది కూలీలు 10 కిలోమీటర్లు వెళ్ళి ఊసురుమంటూ ఇంటికి వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం కళ్ళు కనపడవా? మీ బర్త్డేలు కోట్ల రూపాయలు తగలబెడుతున్నారు. కోట్ల రూపాయలు పేదలకు బకాయిలు ఉన్నాయి. ఇదేనా మీ బర్త్డేలు? నువ్వు లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తానంటావు, స్వర్ణాంధ్ర అంటావు, ఆకలితో అలబట్టిస్తున్న పేదలకు 1000 కోట్లు విడుదల చేయలేని ఇట్లాంటి అసమర్థత ముఖ్యమంత్రి మాకు అవసరమా? 2 పూటలు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 దాకా ఈ ఎర్రటి ఎండలో ఎవడైనా పని చేస్తాడా? తలకాయలో మెదుడు ఉన్నవానికి ఎవడైనా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా? 2 పూటలు పని అంట, ఫేస్ యాప్ పెడుతున్నాడంట, పని చేసే కాడ మంచినీళ్ళు. ఈ 4 రోజుల్లోనే 6 మంది వడదెబ్బకు చచ్చిపోయారు. ముఖ్యమంత్రి కనపడలేదు, ప్రభుత్వం చూడట్లేదు. ఉప ముఖ్యమంత్రికి చిన్న జబ్బు చేస్తే రాష్ట్రం అంతా తల్లడిల్లిపోతుంది. 100 మంది ప్రాణాలు పోతుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా? సరే, ఎంత బకాయిలు ఉన్నాయి? 6 నెలల నుంచి జీతాలు రావాలంటున్నారు. ఎంత బకాయిలు ఉన్నాయి? 1200 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయండి. ఇప్పుడు వాస్తవంగా జనవరికి ముందు నుండి బకాయిలు ఉన్నాయి చేసిన పనికి. ఆ పనికి చేసిన వారం రోజుల్లో బకాయిలు చెల్లించాలని చట్టం చెబుతున్న చట్టంలో ఉన్నటువంటి విషయాలని పక్కన పెట్టి ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ఈరోజు కూలీలకి 6 నెలలు అయినా బకాయిలు ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి? సార్, మనం చూసాం గత 3-4 రోజులు బట్టి ఫేస్కి పౌడర్ రాస్తే తప్ప ఎక్కడ కూడా ఫేస్ యాప్ పడని పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఎండాకాలంలో సైతం జీతాల కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఫేస్ యాప్ అనేది పొమ్మనకుండా పొగబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉపాధి హామీ కూలీల పట్ల. ఉపాధి హామీ కూలీలు ఒకవైపు వడదెబ్బకు చనిపోతున్నారు. ఫేస్ యాప్లో ఫేస్ కనపడకపోతే డబ్బులు రావన్నా కూడా లక్షల మంది పని ప్రదేశానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పేదలుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా దుర్మార్గంగా ఈ ఫేస్ యాప్ ఉంటేనే వేతనం ఇస్తామని చెప్పని కూలీలను వేధిస్తూ ఉంది. తక్షణమే ఈ ఫేస్ యాప్ రద్దు చేసి పనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చెప్తున్నారు. దాదాపు 6 నెలల నుంచి దాదాపు 1200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు మాత్రం ప్రభుత్వం విడుదల చేయట్లేదు. ఖచ్చితంగా బకాయిలు విడుదల చేసే వరకు తమ పోరాటాన్ని అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. చంద్రబాబు పుట్టినరోజుకు 1000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు. అదే డబ్బులు ఉపాధి కూలీలకు ఎందుకు ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.